యూరియా ఎక్కువేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది. వెంటనే వచ్చేస్తుందా? యూరియా ఏంటి పురుగు మందుల వల్ల కూడా వస్తది. కానీ ఎందుకు వాడాల్సొస్తుందది? పంట దిగుబడి ఎక్కువ తెప్పించుకోవడం కోసం. దానికి ప్రత్యామ్నాయ మార్గాలేంటో చూపెట్టాలి. న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటిది ఉపన్యాసాలకు పరిమితమైంది గానీ, వాస్తవంగా దానికి తగినటువంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వాల దగ్గర నుంచి లేవు. దాంతోనే సమస్య ఎదురవుతుంది. ప్రతి ఇంటి దగ్గర ఆవులు పెంచుకుంటున్నామా ఇప్పుడు? పంచగవ్యాలు కావాలంటే ఆవు పేడ, ఆవు యూరిన్ ఇయన్నీ కావాలి కదా! నడుస్తున్నాయా అయన్నీ? లేవే. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు అలాగా వాళ్ళు చల్లగానే అయి తినగానే అందరికి క్యాన్సర్ వచ్చేస్తుందా? లేదే. నిదానంగా మన వయసు పెరిగిపోయి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు అది దెబ్బతీస్తుంది. రైట్, మంచి కాన్సెప్టే చెప్పారు. దాని మీదన మంచి సలహా. తప్పని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు దాన్నేమంటారు, ఎరువులు లేని ఆహారం కోసం అని చెప్పేసి ప్రతి ఇళ్లల్లో కూడా చర్చ ప్రారంభమైంది. ఈవెన్ టిఫిన్లు ఇవి అమ్మే చోట్ల కూడా న్యాచురల్ అన్న వాటికి ₹1 ఎక్కువ పెట్టి తినేవాళ్ళు ఎగువ మధ్య తరగతిలో నడుస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి దాని మీద అంత కన్సర్న్ ఉన్నటువంటి చంద్రబాబు గారు మద్యం తాగితే ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఆ ఎరువులతో వాటితో తినడం వల్ల వచ్చే ఆహారం వల్ల 60కో 70కో క్యాన్సర్ వస్తే దీనివల్ల 15-20 ఏళ్లకే 10-15 ఏళ్లకే ప్రారంభమై అనారోగ్యాల పాలైపోతున్నారు. కిడ్నీలు పోతున్నాయి, లంగ్స్ పోతున్నాయి. నాశనం తప్పించి ప్రయోజనం ఏం లేదు. మరి ఈ విషయంలో ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? లిక్కర్ని మరింతగా జనం తాగడానికి తగినటువంటి విధంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం? ఇది ఆలోచించాల్సి ఉంది.